శ్రీశైలంలో వారు చెప్తుంటే నేను స్వయంగా విన్నా. నేను ఆ సందర్భంలో సాక్షిని కాదు, శ్రోతను. ఆ చెప్పేటప్పుడు ఎంత ప్రేమతో ఎంత కరుణతో చెప్పారో రంగరించి, అది నా హృదయంలో నాటుకుపోయింది. అమ్మా అన్నారు అంతే. వెంటనే ఏం నాయన అందట లోపల నుంచి ఆయన. నువ్వునా? వెరీ గుడ్, చాలా సంతోషం. ఎంత అదృష్టం లక్ష్మణరావుకి. అవునండి, ఈ మాట అహల్యను రాముడు అన్నాడు. రాముడు అమ్మ అనగానే ఏం నాయన అన్నది. తర్వాత మా లక్ష్మణరావు గారికి సంగతి అంత తెలుసు. లోపలికి వెళ్ళారా, బట్ట కట్టుకుని నీ మేలు కోరి వచ్చాను, నీకేం కావాలమ్మా చెప్పు, నీ బాధ ఏంటన్నా చెప్పింది, మందిచ్చాను. ఆమె అన్నది ఒకటే మాట, ఇంతవరకు నన్ను ఎవడు కూడా ఇట్లా పిలిచినవాడు కానీ నీకేం కావాలమ్మా నీ బాధ ఏమిటన్నవాడు కానీ నా జీవితంలో మీరే మొదటి వారు అన్నారు. తల్లిదండ్రులేమో, కుమార్తెలు, కొడుకులు, భర్త, ఇంతమంది అట్లా చూడలేదన్నమాట. ఒకసారి ఒక ఫారెన్లో బ్రసెల్స్ నగరంలో కారులో వెళ్తున్నట్టు వేషారు. ఆ డ్రైవర్ తన బాధలు చెప్పుకున్నట్టు వేషాయి. గంటన్నర సేపు అంతా విని ఏదో మందు చెప్పి వాడి బాధ నీకేం పర్లేదు నేనున్నానని ధైర్యం చెప్పి, మాస్టర్ గారి ప్రేయర్ చెప్పి, నేను ఇతర దేశం వెళ్తాను, వెళ్ళినా మా దేశం వెళ్ళినా నేను కనిపెట్టుంటాను, నీకేం భయం లేదు నాయన అని అతనికి ఉపశాంతి కలిగించారు. అప్పుడు అతను అన్నట్ట, నా జీవితంలో మొదటిసారిగా ఇంత సానుభూతితో, అసలు నాకు ఉపశాంతి తర్వాత సంగతి, ఈ సానుభూతితో నా బాధ విన్న మొదటి వ్యక్తి మీరే అన్నట్టు వాడు. అలాగా ఆయన ప్రేమతో. ఇంకో ఆమె జోసెట్ హామ్ వస్తుంటుంది, మీ అందరికీ తెలుసు. మేషారి ప్రేమను గురించి చెప్పాలంటే ఎన్ని సన్నివేశాలని చెప్పగలను. నాలో పుట్టలు ఉన్నాయి. ఇప్పుడు రేపు రాత్రి 9:30 అవుతుంది. అప్పవద్దు ఎంతో ముగించాలి. ఒక ముసలామె వస్తుంటుంది మన గుంటూరు గురుపులి జోసెట్ అని. ఆమె నేను ఒకసారి అడిగా, మీకు మేష గారితో ఎట్లా పరిచయం అయిందమ్మా అని అడిగాను. ఆ ఇంగ్లీష్ మనకి అర్థమై సావదు, మన ఇంగ్లీష్ ఆమెకు అర్థమై సావదు, అట్టగే తంటాలు పడాలి. లేదు అయితే హృదయ భాష ఒకటే కదా. సిస్టర్ నివేదితను శారద మాత మాట్లాడుకున్నట్టు మీ ఇద్దరికి మాట్లాడుకున్నాం. ఆయన చెప్పింది ఏదో హోమియో క్లాసులు జరుగుతున్నాయట, బయట బ్యానర్ కట్టేట, సోన్ సో ఈ కృష్ణమాచార్య కమింగ్ ఫ్రమ్ ఇండియా ఈజ్ కండక్టింగ్ హోమియో క్లాసెస్, సోన్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఎన్రోల్డ్, హూజ్ నేమ్స్ ఆర్ ఆల్రెడీ ఎన్రోల్డ్ కెన్ ఎంటర్ ది క్లాసెస్ అనేదో ఉంది. మేము ఎన్రోల్ కాలే. ఆమెకు అప్పుడే భర్త పోయినాడు, తండ్రికి పోయినాడు. తండ్రి మహా ఇష్టమట ఆమె. తండ్రి తెచ్చిపోయింది, ఆమె చాలా దుఃఖంలో ఉంది. ఆ బ్యానర్ చూసి ఎవడో మహానుభావులా ఉంది, నేను చూడాద్దాం అనిపించి వెళ్ళిందట. వెళ్ళేపటికి ఆ బయట ఉన్న వాలంటీర్లు ఉంటారుగా, జయ విజయులు, మంచిదే, వాళ్ళని కావాలని, అది వాళ్ళ ప్రిన్సిపల్ క్రమశిక్షణ. మీరు హోమియోపతి క్లాసులకు వచ్చిన వాళ్ళైతేనే ఇక్కడ ఎలా లేకపోతే కాదు పోండి అని అసలు కాదు. నేను హోమియోపతి క్లాసు కాదయా, వారి దర్శనానికి వచ్చి, దర్శనానికి కూడా ఇక్కడ అలౌడ్ కాదు, ఓన్లీ హోమియోపతి స్టూడెంట్సే ఆర్ అలౌడ్ అన్నారు. వాళ్ళు వాళ్ళు ఎవరు సరే మంచిది, వాళ్ళ పద్ధతి వాళ్ళది. ఆయన పోండి ఇక్కడ ఉండకుండా అన్నట్ట, వెళ్ళిపోబోతుంది. ఇంతలో మేషారు ఉపన్యాసం తక్కువని ఆపేశాట. ఆ ఉపన్యాసం ఆపి శ్రోతలకు ఏం చెప్పలే, ఇక్కడ బయట నా కోసం ఒక ఆమె వేచి ఉన్నదని ఏమి అనౌన్స్ చేయలే. ఆయనే బయటకు వచ్చి ఆమె 2 చేతులు పట్టుకున్నట్ట. పట్టుకుని, అమ్మా నీకు నేను తండ్రిని ఉన్నాను, నీకు తండ్రి పోయినా అనే బాధ ఎప్పుడు పడద్దు లైఫ్లో. త్రూ అవుట్ ఆల్ ఆఫ్ యువర్ లైఫ్స్, నీ జన్మలన్నింటిలో నేను నీకు తండ్రిని, నేను కనిపెట్టుంటానని చెప్పాట. నాకు ఆమె చెప్పిన మాట అదండి ప్రేమ హృదయం. అది ఉంది కాబట్టి ఆయనకి అంతటి జ్ఞానం వచ్చింది. జ్ఞానం దేవుందండి. పరవశత సుధా సలిల పల్వలము హృదయార్ద్రబద్ధము పరమ వివేక సౌరభము. సర్వాంతర్య భగవంతుడు ఒకడే అనేటువంటి పారవశ్యంలో అనేటువంటి అమృతంతో కూడిన కోనేరు ఉంటుందట. అందులో జీవులందు నేనే, అవతలవాడి బాధ నాదే, వారి సుఖ దుఃఖములు నావే అన్నంత పరమ ప్రేమతో తడిసిపోయిన హృదయం ఉందట. హృదయం అనే నీరు, తామరపూలు, నీరేది పారవశ్యం అనే అమృతంతో కూడిన నీరుతో కూడిన కొలను. అందులో ప్రేమతో ఆర్ద్రమైన హృదయములనే పద్మాలు ఉన్నాయట. ఆ పద్మాలు వికసిస్తే మంచి పరిమళం వస్తుందట. అదే జ్ఞానం అన్నారు మేషారు. కనుక జ్ఞానం అనే సువాసన ప్రేమతో తడిసిన హృదయం అనే పద్మానికి వస్తుంది తప్ప ప్రేమ లేని జ్ఞానము ఎండిన బీడు వాటికి తెలిసినవండి. నేను ఎక్కువ టైం తీసుకోను. మేషారి ప్రేమకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. నా సంగతి చెప్పక్కర్లా, ఎందుకంటే ఈ శరీరము, ఇందులో ఉన్న శ్వాస, బుర్ర, బుద్ధి, ప్రాణము సమస్తము ఆయనవే. ఒక ఆయన వచ్చి మేషారికి 2 అరటిపళ్ళు ఇచ్చి, ఇంతకంటే నీకేమి ఇవ్వలేనండి అన్నాడు. ఒకసారి ఒక సందర్భంలో మా ఊళ్ళో గుంటూరులో, అంటే మేషారు అన్నారు, మీరే నా వారైతే మీరు నాకు ఇచ్చేది ఏమిటన్నారు. ఎవడంటాడండి ఆ మాట? ఆయన పొంగిపోయినాడు అంతే, కౌగిలించుకున్నారు. అంటే మిమ్మల్ని మీరిచ్చేదేటో మీకంటూ సొంతం ఉంటుంది ఏంటి, అంతా నాదే, నేనే.
తాతగారు ఎప్పుడు చెప్పి కన్నీళ్లు గారుస్తుండేవారు. ఫస్ట్ టైం రామకోటయ్య గారు మేషారింటో భోజనం చేసిన సందర్భం. భోజన సమయం దాకా ముచ్చలు చెప్తున్నట్ట మేషారీన. 12:30 అయింది. అమ్మగారు లోపల నుంచి భోజనాన్ని రండి అన్నట్ట. ఎవరినో చెప్పలే, రండి అన్నారు. ఈయనన్నట్ట మా అమ్మాయి గారింటికి వెళ్తాలి అన్నట్ట రామకోటయ్య తాతగారు. వాళ్ళ అమ్మాయి ఈ ఊళ్ళో ఉండేది అప్పుడు విశాఖపట్నంలో. అంటే మేషారన్నట్ట, మరి ఇది ఎవరి ఇల్లేట అన్నారట. అంటే ఇది కూడా మీ అమ్మాయి గారి ఇల్లే కదా అని తన భార్యను ఆ వృద్ధుని యొక్క కుమార్తెగా భావించినమ్మ. అంతకంటే విశాలమైన ఇక మాట్లాడకుండా లోపలికి పోయి భోజనాన్ని కూర్చున్నట్టు గప్చి ఆచార్య గారు దెబ్బంటే అద్దెంటి అన్నాడు ఆయన. అంతేగాని మా ఆవిడ కూడా నీ కూతురు అనుకోండి, మా ఇంట్లో భోజనం చేస్తే మాకు ఆనందం, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. మరి ఇది ఎవరిల్లేదా అన్నట్టు అంతే. మేఘారా 2 చేతులు ఎట్ట పెట్టారో మాకు చూపించేవారు రామకోటయ్య గారు. ఆ ప్రేమకు ఎక్కువ మాటలు అక్కర్లే, అసలు మాట కూడా పెద్ద అక్కర్లేదు. మా ఊళ్ళో బాలయ్య అని ఒక కుర్రవాడు అప్పుడప్పుడే మేషాలు హోమియోపతి నేర్చుకుంటున్నారు. కొద్దిగా అభ్యాసం మొదలుపెట్టారు బుజ్జిగారి కోసం. ఆ బాలయ్య కుర్రవాడికి ఆస్మా. వాడిని నేను మా స్నేహితులు గోపిరెడ్డి పట్టుకొచ్చి మేషాలకి అప్పచెప్పాను. వీడికి ఆస్మా అండి, వీడిని మీరే కాపాడండి అన్నాం. మేషాలి గుంటూరులో ఒకటే మడత మంచం ఉండేది. మిగతా వాళ్ళంతా కింద పడుకోవాల్సిందే, పిల్లలంతా. నేను కూడా ఈ జీవమే ఆయన ప్రేమతో నిండిపోయి ఉన్నది. నేను ప్రత్యేకంగా ఏం చెప్పగలం?